విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాను తీసివేసే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాల విషయంలో నాయకులు మాట్లాడుతున్న మాటలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల విషయంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను నమ్మి ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదని తెలిపారు. జిల్లాలు కొంచెం గతంలో 33 జిల్లాలు చేసిర్రు. ఈ రోజు దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇది ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేసిర్రు. ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా కొత్త జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు, కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామనో ఏం చెప్పలేదు. ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదు. నేనేమంటున్నా, ఎవ్వరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ పార్టీ అయినా ప్రాబ్లం. ఎందుకంటే నీకేదైనా బెనిఫిట్ వస్తుందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు నిజంగానే ఏదైనా ప్రక్రియ నడుస్తుంది అనుకోండి, అది తెలియకుండా నడవదు కదా. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా నేనున్నదే జిల్లా, నా ఊరే జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకుంటా అని చెప్పుకుంటే అవుతుందా? ఎవరి ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి. కానీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. ప్రభుత్వానికి అందరూ ఒకటే. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు.